హాయ్ గైస్, దిస్ ఇస్ తేజ. మన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే నాకు డిసెంబర్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది అండ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవ్వడం అండ్ ఇక్కడ జాబ్ చూసుకోవడము. సో దీనివల్ల డిలే అయిపోయింది. మళ్ళీ నేను కూర్చొని వీడియోస్ రికార్డ్ చేసి అవి పెట్టేంత టైం నాకు దొరకలేదు. సో అది అట్లానే డిలే అయిపోతూ వచ్చేసింది. మీన్వైల్ మనం ఏవైతే అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయో వాటికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్కెచ్అప్ ట్యూటోరియల్స్ అయితే కానీ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫండమెంటల్స్ అయితే గురించి కానీ సాఫ్ట్వేర్స్ ఏమేమి యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం వీడియోస్ చేస్తున్నాము. సో వీడియోస్కి అయితే లైక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పనేసి. అండ్ మనకి కామెంట్స్లో కూడా ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్స్ గురించి ఏమైనా చెప్తారా అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి కానీ ఇట్లాగా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అన్నమాట. సో ఇవన్నీ చూసి మనం కూడా ఏంటంటే లైక్ ఓకే, కోర్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది సాఫ్ట్వేర్స్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి. ఈరోజు వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్లో సాఫ్ట్వేర్స్ ఏమేమి చెప్తాము అండ్ ఇంటీరియర్ డిజైనింగ్లో ఏమేమి చెప్తాము ఏంటి అని చెప్పనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకి సాఫ్ట్వేర్స్కి వచ్చేసరికి స్కెచ్అప్ విత్ వీరే అండ్ లూమియాన్ అండ్ ఫోటోషాప్, ఆటోక్యాడ్. సాఫ్ట్వేర్స్కి వచ్చేసరికి ఇవి అండ్ ఆటోక్యాడ్ అండ్ ఫోటోషాప్ వచ్చేసరికి బేసిక్స్ చెప్తాము. అండ్ స్కెచ్అప్, లూమియాన్ అండ్ వీరే ఇది వచ్చేసరికి మనకి అడ్వాన్స్డ్ ఉంటుంది. అడ్వాన్స్ అంటే లైక్ మనకి స్కెచ్అప్ వచ్చేసరికి ఏంటంటే లైక్ ప్లగిన్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, లైక్ ఇన్ డీప్ మోడలింగ్లో పోతే ఏమేమి యూజ్ చేయొచ్చు ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే వీరే కూడా. సో వీరే వచ్చేసరికి మీకు ఐడియా ఉంటుంది, రెండరింగ్ ఇంజిన్ వీరే. సో వీరే సెట్టింగ్స్ కూడా మనకి ఎట్లా పెట్టుకుంటే మంచి రియలిస్టిక్ రెండర్స్ వస్తాయి ఏంటి అది చూసుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం లూమియాన్ కూడా. అండ్ ఆటోకాడ్, ఫోటోషాప్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ మనకి బేసిక్స్ ఒకటే చెప్పుకుంటాము, ఎందుకంటే దాంట్లో ఎక్కువ టూల్స్ అయితే యూజ్ చేయము. ఆటోకాడ్లో కూడా ఏంటంటే మనం ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాం ఏంటి, మనకి ఎంతవరకు అవసరం అనేది దాని వరకే చూసుకుంటాం. లైక్ ఫుల్గా చెప్పుకొని అండ్ దాంట్లో ఏంటంటే కొన్ని టూల్స్ యూజ్ అయ్యి కొన్ని టూల్స్ యూజ్ అవ్వకుండా ఉంటాయి అనవసరంగా. సో అందుకని ఏంటంటే మనకి ఏవైతే టూల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి వరకే చెప్పుకుంటాము. అండ్ ఫోటోషాప్ వచ్చేసరికి ఎందుకంటే లైక్ మనం ఏదైతే డిజైన్స్ చేస్తామో వచ్చే అవుట్పుట్ రెండర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే పోస్ట్ ప్రాసెసింగ్ చేస్తాం అన్నమాట, పోస్ట్ ప్రొడక్షన్. సో వాటిలో ఏంటంటే మనం ఇమేజెస్ అన్ని మెర్జ్ చేసి ఒక ఫైనల్ ఇమేజ్ అనేది అవుట్పుట్ తీస్తాము. సో చెప్పాను కదా, సాఫ్ట్వేర్స్కి వచ్చేసరికి మనకి స్కెచ్అప్ అండ్ వీరే, లూమియాన్, ఆటోక్యాడ్ అండ్ ఫోటోషాప్. ఇవి కాకుండా బోనస్లో ఏంటంటే మనకి ఎన్స్కేప్ అండ్ D5. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకి రెండరింగ్ ఇంజన్స్ అనమాట స్కెచ్అప్కి. సో దాంట్లో కూడా ఏంటంటే రియలిస్టిక్ రెండర్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్స్ అన్నీ అయిపోయాయి. అండ్ మనకి ఏంటంటే లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫండమెంటల్స్. సో ఇంటీరియర్ డిజైనింగ్ ఫండమెంటల్స్లో ఆల్రెడీ నేను వీడియో చేస్తాను ఏమేమి వస్తాయి ఏంటి అని చెప్పనేసి. సో వాటి గురించి కూడా ఏంటంటే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఇవన్నీ కాకుండా మనకి లైక్ కోర్స్ కంప్లీషన్ తర్వాత సో సాఫ్ట్వేర్స్ ఏదైతే చెప్తామో అయ్యాక మనకి లైక్ కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది, లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో వాట్సాప్లో గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మెంబర్స్ అందరినీ యాడ్ చేస్తాము. దాంట్లో మీకు ఏమన్నా లైక్ డౌట్స్ ఉంటాయి స్కెచ్అప్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఈవెన్ ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ డౌట్స్ కూడా ఏమన్నా ఉన్నాయని దాంట్లో మనకి పోస్ట్ చేస్తే లైక్ నేను చెప్పచ్చు, లేకుంటే ఆ గ్రూప్లో ఎవరైనా ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళైనా చెప్పచ్చు. సో ఇట్లా ఏంటంటే ఎవరి థాట్స్ వాళ్ళు షేర్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్స్ గురించి అయితే కానీ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి అయితే కానీ మ్యాక్సిమం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాము. లైక్ బేసిక్స్ చెప్పేసి అయితే వదిలేసాము. అండ్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ అయితే సపోర్ట్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ సబ్జెక్ట్ గురించి అంటారా, ప్రజెంట్ నేనైతే వచ్చి హైదరాబాద్లో ఉన్నాను. మన కోర్స్ స్టార్ట్ అయ్యాక లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కోర్సు జాయిన్ అయిన వాళ్ళు హైదరాబాద్ ఎవరైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా లైక్ సైట్ విజిట్స్ తీసుకోవడం కానీ లేకపోతే షోరూమ్ విజిట్స్ చేయించడం కానీ చేస్తాను. సో మనకి ఇంటీరియర్ డిజైన్ వచ్చేసరికి మీకు తెలుసు దాంట్లో లైక్ మళ్ళీ మెటీరియల్స్ ఉంటాయి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వర్క్ స్టైల్స్ కానీ ఎట్లా ఉంటాయి ఏంటి, ఇంటీరియర్ డిజైన్ స్టైల్స్ గురించి అయితే కానీ. సో ఇవన్నీ డైరెక్ట్గా నేను ఏంటంటే లైక్ సైట్స్కి తీసుకెళ్ళి చూపించడము, ఆ షోరూమ్స్కి తీసుకెళ్ళడము ఇట్లా చేస్తాను అనమాట. సో మీకు ఏంటంటే సబ్జెక్ట్ కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది ప్రాక్టికల్గా. మన కోర్స్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రాక్టికల్ సబ్జెక్ట్.
చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళంతా లైక్ నేను బాగా చెప్పట్లేదని చెప్పి అనను, బట్ ఓన్లీ బేసిక్సే చెప్తారు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. మనం ఏంటంటే మ్యాక్సిమం లెవెల్ వరకు, సో ఎంతవరకు అయితే చెప్పగలమో అంతవరకు చెప్తాము. సో ఇద్దరు ముగ్గురు లైక్ సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటే లైక్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ జాబ్స్లో ప్లేస్ అవుతారు కదా. సో అది నా పాయింట్. అండ్ కోర్స్ ఫీ వచ్చేసరికి మనం పెట్టిన ప్రైజింగ్ వచ్చేసి 30K అండి. సో నేను 30Kలో ఏంటంటే సాఫ్ట్వేర్స్ సో మంచిగానే కవర్ చేస్తున్నాను. స్కెచ్అప్ అండ్ వీరే, ఆటోక్యాడ్, ఫోటోషాప్, లూమియాన్, సో ఇవన్నీ. అండ్ ఇవి కాకుండా మళ్ళీ బోనస్గా మీకు D5 అండ్ ఎన్స్కేప్ వీటి గురించి కూడా చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫండమెంటల్స్ గురించి కూడా. సో ఇవన్నీ క్లాసెస్ తీసుకుంటాం. బేసికలీ ఏంటంటే నేను అనుకున్నది సాఫ్ట్వేర్స్కి సపరేట్ ప్రైజింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్కి సపరేట్ ప్రైజింగ్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ అదేంటంటే మనకి లైక్ హ్యూజ్ అమౌంట్ అవుతుంది. సో అందరూ అఫోర్డ్ చేసుకోలేరు. సో అందుకని ఏంటంటే నేను రెండు కంబైన్డ్గా అఫోర్డ్ చేసుకోలే ప్రైస్లోనే పెట్టాను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. సో మీకు కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ నేను షేర్ చేస్తాను. అండ్ స్కెచ్అప్ కూడా మనకి ఏమేమి లైక్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పుకునేటివి అది కూడా నేను PDF అనేది రెడీ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింకు. సో దట్ మీకు ఐడియా వస్తుంది దాంట్లో ఏమేమి చెప్తాను ఏంటి అని చెప్పనేసి. సో అది చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ మీరు జాయిన్ అవ్వడానికి కొంచెం ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మీకు కోర్స్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఇది. ఎందుకంటే చెప్తున్నాను కదా లైక్ నా వీడియోస్ అనే కానీ మీరు చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎంతవరకు చెప్తున్నాను ఏంటి అని చెప్పనేసి. అండ్ కోర్స్ ఫీజు కూడా అయితే రీజనబుల్గా చెప్పాను. సో ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ లైక్ కోర్స్ ఫీజ్కి నేను చెప్పిన కంటెంట్కి మీకు వర్త్ అనిపించకపోతే మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు మీ పేమెంట్ అనేది రిఫండ్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కోర్స్ అనేది ఏంటంటే లైక్ డ్యూరేషన్ వచ్చేసరికి నేను 2 months అని అనుకుంటున్నాను. ఇది ఇన్ కేస్ ఎక్సీడ్ అయితే లైక్ ఇంకో మంత్ కూడా ఎక్సీడ్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు లైక్ ఫస్ట్ బ్యాచ్ అండ్ నా ఫస్ట్ లైక్ చెప్పాలంటే స్టార్టింగ్ కదా. సో ఇంత డ్యూరేషన్ ఇంత అని చెప్పనేసి నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే లైక్ బేస్డ్ ఆన్ టైమింగ్స్ అది కొంచెం అటు ఇటు ప్రొలాంగ్ అవ్వచ్చు. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 8 to 10లో పెట్టుకుంటాము. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్ అయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. అందుకని ఈవినింగ్ టైమ్స్లో పెట్టుకున్నాను. అండ్ ఇన్ కేస్ లైక్ ఫ్యూచర్లో మనకి స్టూడెంట్స్ అనేది కానీ కొంచెం ఇంక్రీజ్ అయ్యి మంచిగా వస్తున్నారంటే టైమింగ్స్ డే టైంలో కూడా షిఫ్ట్ చేసుకుంటాను. సో డే టైంలో కూడా చెప్పేదానికి ట్రై చేస్తాను. బట్ మ్యాక్సిమం టైమింగ్స్ అయితే మాత్రం ఇన్ బిట్వీన్ 8 to 10లోనే ఉంటుంది. ఈ టైమింగ్స్లోనే మీకు డీటెయిల్గా కోర్స్ అనేది చెప్పేస్తాను అండ్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంటీరియర్ డిజైన్లో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే రిమైనింగ్ వీడియోస్ కూడా మనకి చూడండి లైక్ కంటెంట్ ఎట్లా ఉంది ఏంటని చెప్పనేసి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.